ఒక ఉదాహరణకి కార్ తీసుకున్నాం అనుకోండి. కార్లో 2 మోడల్స్ ఉంటాయి కదా, డీజిల్ కార్ అంటారు, అలాగే పెట్రోల్ కార్ అంటారు. కనుక ఏ మోడల్ కార్ అదే డీజిల్, అదే ఫ్యూయల్ మనం నింపాలి కదా. ఒకవేళ డీజిల్ కార్ కనుక నేను వాడుతున్నట్లయితే డీజిల్ బదులు నేను పెట్రోల్ కనుక ఫ్యూయల్ కనుక ఎక్కించినట్లయితే ఆ కార్ నడుస్తుందా అంటే నడవదు. అది ఫ్యూయలే ఇది ఫ్యూయలే కదా అంటే నడవదు కదండి, ప్రాబ్లం వస్తుంది, ఇంజిన్ పాడైపోతుంది. ఎందుకంటే ఆ డిజైన్కి ఏ ఫ్యూయల్ వాడాలో ఆ ఫ్యూయలే వాడాలి. కనుక మనము డిజైన్ బట్టి ఎవరైతే దాన్ని డిజైన్ చేశారో ఆ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వారు ఇది డీజిల్ కారు, ఇది డీజిల్ ఇంజిన్, ఇందులో డీజిలే మీరు ఫ్యూయల్గా నింపాలి అని ట్యాంక్, డీజిల్ ట్యాంక్ అని అక్కడ డీజిల్ ట్యాంక్ అని అక్కడ ఇండికేషన్ ఇస్తారు. అలాగే పెట్రోలియం డిజైనింగ్ కార్స్కి ఇది పెట్రోలియం డిజైన్ చేస్తారు, ఇందులో పెట్రోల్ మాత్రమే మీరు నింపుకోవాలని అలా డిజైన్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసాయి, అందులో మనం ఏమి పెట్రోల్ డీజిల్ పోయాం, మనము దాన్ని ఛార్జ్ చేసుకుంటాం. కనుక మీరు గమనించినట్లయితే మన లోకంలోని 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. కనుక అది ఎవరు డిజైన్ చేశారో ఆ డిజైనర్ బట్టి అది ఎలాగా నడవాలంటే ఏం చేయాలని కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అదే రీతిగా మనుషులుగా మనం వేరు, జంతువులు వేరండి. వాటికి మనకి చాలా తేడా ఉంది. మన జ్ఞానంలో కావచ్చు, మేధాశక్తిలో కావచ్చు. మనం ఏదో ఒక విస్ఫోటనము జరిగితే, ఒక బిగ్ బ్యాంగ్ థియరీ లాగా ఒక విస్ఫోటనం జరిగితే మనం వచ్చిన వారం కాదు. మనకంటూ ఒక ప్రత్యేకమైన మేధాశక్తి ఉంది. జంతువులకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకు అంటే మనము కూడా క్రియేటెడ్ వన్స్, మనల్ని కూడా ఎవరో సృష్టించారు, మనకు ఒక పర్పస్ ఉంది. ఆ సృష్టించిన సృష్టికర్తనే దేవుడు అని మనం అంటున్నాం, ఆయన సృష్టికర్త. ఇప్పుడు మనకు కూడా ఒక డిజైన్ ఉందండి. కనుక మనము ఈ లోకంలో సంతోషాన్ని వెతుకుతున్నాం, కానీ అది ఎందుకు మనకి వర్కౌట్ అవ్వట్లేదంటే మనకు ఒక డిజైన్ చేయబడి ఉంది. మన సృష్టికర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నారు, ఆయన మనల్ని సృష్టించారు. ఎప్పుడైతే మనల్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త మన కొరకు ఏం చెప్తున్నారో మనము తెలుసుకున్న రోజున మన జీవితం చాలా సాఫీగా సంతోషమయముగా వెళ్ళిపోతూ ఉంటుందండి. కనుక మనం గమనించినట్లయితే ఇది ఆదికాండం మొదటి పుస్తకం బైబిల్లో, ఆదికాండము మొదటి అధ్యాయంలో 27వ వచనంలో ఉంది. ఒకసారి చదువుదాం. దేవుడు, ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించనుంది. పైన వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఇక్కడ దేవుడు ఆదికాండంలో మొదటి అధ్యాయం మొదటి వచనం, దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించనుంది. దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత దేవుడు దీనికి ఒక రాజుగా, అధిపతిగా మనిషిని చేశారు. వారిని పురుషుడు స్త్రీని గాను పురుషుడు గాను అని. ఒకవేళ బైబిల్ మీరు ఎవరైనా చదువుతుంటే బైబిల్ ఏమీ ఫెమినిజం అనుకోకండి, స్త్రీని తక్కువ చేసి పురుషుని ఎక్కువ చేస్తుంది అనుకో. దేవుడు నియమం పెట్టారు, పురుషుడు తలగా ఉన్నాడు, స్త్రీ శరీరంగా ఉంది కనుక స్త్రీ భర్తల మాట లోబడమంది. అలాగే పురుషున్నేమో నీ భార్యని ప్రేమించమని దేవుడు చెప్పారు. కనుక మనం బైబిల్ సరిగ్గా చదివితే, దేవుడు వాక్యాన్ని కనుక సరిగ్గా మనము ధ్యానించగలిగితే, ఇద్దరు కూడా భయభక్తులు కలిగిన వారిని అయితే వారి జీవితం చాలా సంతోషమయం ఉంటుందండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏమీ లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు కూడా దేవుడి వాక్యంలో స్త్రీలారా మీకు గౌరవిస్తూ స్త్రీని సృజించారు, పురుషుని సృజించారని రాశారు. కనుక దయచేసి మనం గమనిద్దాం. దేవుడు ఆదాముని మొదటగా సృష్టించారు. మనం ఇంకా వెనకాల వచనాలు చూస్తే ఆదాముని సృష్టించిన తర్వాత దేవుడు ఆయన ప్రక్కటెముక సమానమని ప్రక్కటెముక తీసి ఆ ఎముకలోంచి దేవుడు స్త్రీని సృష్టించారు. ఇది మనకి చదివితే ఈ నెక్స్ట్ అంతా కూడా ఎలా దేవుడు సృష్టించారు, ఎలాగ దేవుడు ఆదాముని సృష్టించారని మనకు తెలుస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనంలో ఎలా ఉందండి, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక ఇక్కడ దేవుడు ఏం చేశారు చూస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని మట్టితో నిర్మించి
వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నడు జీవాత్మ ఆయన దేవుడే ఆయన అని జీవవాయువు ఆయనలోంచి వచ్చిన జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయన ఉంది. ఇది ఇంగ్లీష్లో మ్యాన్ బికమ్ ఏ లివింగ్ సోల్ అని ఉంటుంది. కనుక దేవుని యొక్క ఆత్మని దేవుడు ఊదటం జరిగింది. కనుక మనము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని దేవుడి వాక్యంలో ఉన్న రీతిగా మనము కూడా స్పిరిట్ బీయింగ్స్ అండి. మనము దేవుడి చేత సృష్టించబడిన వారు కనుక దేవుడి వాక్యం సెలవిస్తుంది, మన్నైనది వెనకటి వల్లే మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసింది దేవుడి యొద్దకు చేరుతుందని. కనుక ఇక్కడ కింద చూసినట్లయితే ఆయన తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలిగజేసి ప్రకటించి హవ్వని స్త్రీని సృష్టించారని మనకి ఈ స్టోరీ అంతా మనకి తెలుసు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనల్ని దేవుడు ఆయన పోలికల్లో చేశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడు మనల్ని ఆయన పోలికల్లో చేశారు. ఆయన ఆత్మ జీవాత్మను ఆయన ఊదినప్పుడు మనము జీవం కలిగిన వారం అయ్యాం. ఇక్కడ క్లియర్గా ఉంది కదా, దేవుడు ఏం చేశారంటే నేలమట్టితో నరు నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. అందుకని అక్కడ జీవ ఆత్మ అని ఉంది, జీవాత్మ అయ్యాం. అప్పుడు మ్యాన్ బికమ్ ఏ లివింగ్ సోల్ అని ఉంటుంది. కనుక మనకప్పుడు ఆత్మ మన దేహంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ప్రాణం వస్తుంది. ఇది మనం ఎలాగైతే సృష్టించబడ్డ ఆధారం అనమాట అండి. మనిషి ఎక్కడో ఏదో జంతువుల నుంచి రాలేదు, దేవుడే మనల్ని సృష్టించారు. కనుక ఇప్పుడు మన డిజైన్ పరంగా ఏంటంటే మనము దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు అంటే దేవుడు మనతో ఫెలోషిప్ చేయటానికి దేవుడు మనల్ని సృష్టించారు. అంటే దేవుడు మనతో మాట్లాడటానికి, దేవుడితో స్నేహం చేయటానికి, దేవుడితో సంతోషంగా గడపడానికి మనం సృష్టించబడ్డామండి. కనుక దేవుడు కూడా మనల్ని ఎలా సృష్టించారంటే ఆయన పోలికల్లో సృష్టించారు. దేవదూతలు కూడా ఉన్నాయి, అంతకు ముందే మనకన్నా ముందే దేవదూతలు ఉన్నాయి, కానీ అవి దేవుడి పోలికల్లో సృష్టించబడలేదు. మనం మాత్రం దేవుడి కృప ద్వారా దేవుడు మనల్ని ఆయన పోలికల్లో సృష్టించారు. కనుక మనం ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాం, మనం ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కనుక చాలామంది దేవుడికి పిల్లలు ఉన్నారంటే భార్య ఉందనుకుంటారు, భార్య లేదండి. దేవుడు మనకి ఇంకా దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయని టైం వేస్ట్, ఎందుకంటే ఇప్పుడు మన పర్పస్ వేరైపోద్ది. ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ వేరు కనుక ఆ సమయం అది మంచిదే చెప్పడం. కాకపోతే తర్వాత ప్రభుచిత్తం అయితే ఇంకొకసారి ధ్యానిద్దాం. చాలామంది రాంగ్ ఇంప్రెషన్లో ఉంటారు. దేవుడు అంటే మనకలా ఆలోచిస్తారు. ఈ మైండ్తో ఆలోచిస్తే దేవుడి కోసం మనకు అర్థం కాదు. దేవుడి కొరకు ఆలోచించాలంటే మనము దైవత్వం కలిగి ఆత్మీయంగా ఆలోచిస్తేనే మనం దేవుడి కొరకు తెలుసుకుంటామండి. కనుక దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన మనల్ని ఆయన పోలికలో చేశారు, ఆయనతో ఫెలోషిప్ చేయటానికి చేశారు. కనుక మన లోపల నుంచి ఒక తృష్ణ ఉంటుందండి, సత్యాన్వేషణ అంటారు కదా. ఎంత ఘోర పాపికైనా, ఎంత దేవుని నమ్మని నాస్తికులకి కూడా ఉంటుంది ఏంటంటే వారు దేవుణ్ణి అన్వేషిస్తారు కనుక నాస్తికులు కూడా దేవుడు లేడని పదే ఎందుకు చెప్తారంటే వారి లోపల నుంచి ఒక అన్వేషణ ఉంటుంది, సత్యాన్వేషణ. దేవుడి కొరకు వెతుకుతారు, వారికి దొరకనప్పుడు వారికి వచ్చే అన్వేషణ వారు తట్టుకోలేక దేవుడు లేరని వారు చెప్తూ ఉంటారు. అలాగే ఎవరైతే ఏ మతంలో అయినా కూడా ప్రతి మనిషి కూడా దేవుణ్ణి వెతుకుతారండి. అది మన లోపల ఇన్బిల్ట్గా వస్తుంది. ఎందుకంటే మనము దేవుళ్ళలోంచి వచ్చాం, దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త కనుక మనము ఆయన్ని వెతుకుతాం. ఆయనతో మాట్లాడాలని మన ఆత్మ పరితపిస్తూ ఉంటుంది, ఆయన కొరకు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇదంతా కూడా జరుగుతుందని మనుషులు చాలామంది గుర్తించరు. ఈ తృష్ణ ఏదైతే ఉందో, ఈ దాహం ఏదైతే ఉందో, ఈ దాహాన్ని తీర్చుకోవడానికి మనుషులుగా మనము చాలామంది చేసే తప్పేంటంటే అనేక విషయాల్లో వెతుకుతూ ఉంటారు. మనిషి సహవాసం చేయటం, దేవుడే మనుషుల్ని సృష్టించి మనందరం ఫెలోషిప్ చేసుకోవాలి, కానీ అది కూడా తీర్చలేదన్నమాట. దేవుడితో మనకు ఉన్న సంబంధాన్ని అది కూడా భర్తీ చేయలేదు. చాలామంది రకరకాలైనటువంటి సినిమాల్లో, లేకపోతే మద్యపానమో, లేకపోతే వ్యభిచారమో, లేకపోతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేకపోతే చాటింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇలా రకరకాల విషయాల్లో వెతుకుతా ఉన్నారు. ఏంటంటే ఒక దాహం వారికి ఉంది, ఆ దాహం మాత్రం ఎన్ని చేసినా కూడా తీరట్లేదు. ఎందుకు తీరట్లేదంటే ఒక్కటి ఉంది, ఏంటంటే మనం చేయట్లేదు చాలామంది ఏంటంటే దేవుడితో సహవాసము, దేవుడితో ఫెలోషిప్ చేయట్లేదు. అసలు మన ఇన్బిల్ట్గా మనం ఇందాక ఉదాహరణ చెప్పంగా అర్థం అవ్వాలని కార్ డిజైన్స్ ఎలాగైతే ఉన్నాయో, మన డిజైనింగే అసలు మనం పుట్టిందే దేవుడితో ఫెలోషిప్ చేయడానికి, ఈ లోకాన్ని స్వాధీనపరుచుకుని ఇక్కడ మనం రాజులుగా జీవించడానికి. దేవుడి పర్పస్ ఇదేనండి. కనుక మనము ఫస్ట్గా దేవుడితో ఫెలోషిప్ చాలామంది ఎవరైతే రక్షించబడ్డారో
రక్షించబడని వారు దేవుడు ఎవరో తెలియని వారు అసలు ముందే ఫెలోషిప్ చేయటం కుదరదు అనుకోండి. కానీ రక్షించబడిన మనలో చాలామందిని కూడా దేవుడితో అసలు ఫెలోషిప్ చేస్తున్నామా లేదా అని మనం ఆలోచిద్దాం.